ఆంధ్రప్రదేశ్ రిటైల్ పెన్షనర్స్ అసోసియేషన్ 5 జిల్లాల సభ్యులు ఈపీఎఫ్ ఆఫీస్ వద్ద అధ్యక్ష కార్యదర్శులు ఎస్ సోమేశ్వరరావు, సిహెచ్ మోహన్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చాలని పెన్షన్తో చాలా ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాను ఉద్దేశించి ఏపీఆర్పీఏ రాష్ట్ర నాయకులు కె సత్యరాజు, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, కేఎస్వి రామచంద్రరావు, బి పూర్ణిమరాజు, అజయ్ కుమార్, రామదాసు, కృష్ణారావు, ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా పెన్షన్ పెంచడం లేదని, ఈ చాలని పెన్షన్తో వృద్ధాప్యంలో బ్రతకడం చాలా కష్టమని, పెరుగుతున్న ధరలకు ఈ పెన్షన్కు అసలు పొంతనే లేదని, ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది మానసిక వేదనకు గురై అర్ధాంతరంగా చనిపోతున్నారని, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణమని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి చనిపోయిన పెన్షనర్ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో మా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్టు దేశాల్లోనూ అభివృద్ధి చెందిన దేశాల్లో పెన్షనర్స్ బాధ్యత ప్రభుత్వం అధీనంలో ఉంటుందని, కానీ భారతదేశంలో పెన్షనర్స్ను అసలు మనుషులుగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కనీస పెన్షన్ 9,000 రూపాయలు డిఏ ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని, రైల్వే ప్రయాణంలో రాయితీ పునరుద్ధరించాలని, భార్యాభర్తలిద్దరికీ వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు పిఎఫ్ రీజనల్ కమిషనర్ మనోజ్ కుమార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ ధర్నాలో తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, అమలాపురం, ఏలూరు, భీమవరం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి అధిక సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొన్నారు. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000, అలాగే హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు జరిపి ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటినీ పరిష్కారం చేయాలని, వారందరికీ నోటీసులు పంపించాలని, అలాగే ఏవైతే ఎగ్జంప్టెడ్, నాన్ ఎగ్జంప్టెడ్ అనే కారణంతో నిలుపుదల చేశారో ఆ వాటిలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో లక్షలాది మందిగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణాలు రద్దు చేసింది. ఆ రాయితీని పునరుద్ధరించాలని, అలాగే ఈపీఎఫ్ 95 పెన్షనర్ల కుటుంబాలకి మరి వాళ్ళంతా వయోవృద్ధులైనటువంటి వాళ్ళకి వైద్య సదుపాయం అన్ని ప్రభుత్వ హాస్పిటల్లోని, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అనుమతించాలనే డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. పైపెచ్చి జీఎస్టీ ద్వారా దేశంలో ప్రతి నెల 1,80,000 కోట్ల రూపాయలు రాబడుతున్నారు. వీటన్నిటిలోని పెన్షనర్ల పాత్ర ఉన్నది. అంచేత ఈ పెన్షనర్లు కట్టినటువంటి కంట్రిబ్యూషన్ కూడా 7,35,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దాని మీద 15,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ వస్తుంది. అందులో కేవలం 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఖర్చు పెడుతున్నారు. మిగిలినంతా మళ్ళీ అక్యూములేట్ అవుతుంది. మరి ఆ డబ్బంతా కేంద్ర ప్రభుత్వం తన సొంత నిధుల కోసం వినియోగించడం, షేర్ మార్కెట్కి తరలించడం, ఇటీవల షేర్ మార్కెట్ కుదేలై ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయాయో చూస్తున్నారు. అంటే దేశంలో ఓట్లు వేసి గెలిపించి ప్రజల సంక్షేమం కోసం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అవలంబిస్తుంది. ఈ రాజమండ్రి రీజనల్ ఆఫీసు పరిధిలో ఉన్న 5 జిల్లాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వారి అందరి సహకారంతో ఈవేళ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఫస్ట్ నుంచి మేము చెప్తున్నదే మా డిమాండ్స్. 9,000 ప్లస్ డిఏ ఇవ్వాలి మినిమం పెన్షను, అలాగే హయ్యర్ పెన్షను అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే అమలు జరపాలి. అలాగే మరి వైద్య సదుపాయం కల్పించాలని, తర్వాత రైల్వేలో రాయితీలు కల్పించాలని, వివిధ సమస్యలు పర్సనల్గా ఆర్టీసీ నుంచి, వివిధ కార్మిక వర్గాల నుంచి, కార్మికుల నుంచి కూడా పర్సనల్గా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ పిఎఫ్ ఆఫీసులో ఆ సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.